సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారులు హాస్పిటల్కు అడ్డుగా ఉన్నారని భావించిన ఓ దంపతులు వారిపై అమానుషంగా చిత్రహింసలు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కర్రతో విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా వేడి చేసిన ఇనుప ఊదుడుతో ఆ గొట్టంతో శరీరాలపై కాల్చిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల అప్రమత్తతతో ఈ దారుణం వెలుగులోకి రాగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏరియాలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలని కొడుతున్నారనే ఒక సమాచారం మేరకు నిన్నటి రోజు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇద్దరు పిల్లల్ని తీసుకొని మా దగ్గర రావడం జరిగింది. ఆ పిల్లల్ని విచారిస్తే వాళ్ళ పైన ఒంటిపైన కాళ్ళ గాయాలు మనకు ఉన్నాయి. ఇది చాలా మానవీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ పిల్లల్ని మనం చూడడం జరిగింది. దీని వెనుక కారణం ఏంటని చెప్పని మనం విచారణ చేసి తెలుసుకునగా చుట్టుపక్కల వారిని మరియు ఆ పిల్లల్ని తెలుసుకునగా ఇతను రవి అనే ఒక వ్యక్తి, ఇతనికి ఆల్రెడీ ఇతని రేడేపల్లి మండలం కొత్తగూడెం విలేజ్, ఇతనికి గతంలోనే మ్యారేజ్ జరిగింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను వాళ్ళ భార్యతో విడిపోయి ఉన్నాడు. ఇతను స్వతహాగా లారీ డ్రైవర్గా పనిచేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇతనికి ఈ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సింధు అనే అమ్మాయితో ఇతనికి పరిచయం ఏర్పడ్డది. అఖిల అది హిందూ అనే సంబంధం ఏర్పడింది. భర్త చనిపోవడంతో ఇతనితో పాటు అతను రావడం జరిగింది. ఇద్దరు వచ్చి హుజూర్ నగర్లో ఉంటూ ఉన్నారు. ఇతనికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె కూడా ఒక బాబు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అబ్బాయి పుట్టడం జరిగింది వీళ్ళకు. ఈ ఇద్దరు పిల్లలతో వీళ్ళు ఎన్ఎస్పీ క్యాంప్ దగ్గర ఉంటూ ఉండగా ఈ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, పిల్లలు అరుస్తున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళకు అంటే మ్యారేజ్ అనేది కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్ అనేది లేకపోతే అటాచ్మెంట్ వీళ్ళ మధ్య లేకపోవడంతో ఆ ప్రభావాన్ని అంటే వీళ్ళు కొంచెం తాగుడుకు జులాయిగా ఉండడం వల్ల ఆ ప్రభావాన్ని పిల్లల మీద చూపిస్తూ వాళ్ళు ఏడ్చినా ఏం చేసినా కూడా పిల్లల్ని కొట్టడం అనేది స్టార్ట్ చేసినారు. అందులో భాగంగా ఈ యొక్క పొగగొట్టము ఏదైతే మనం వాడుతూ ఉంటామో దాన్ని కాల్చి అబ్బాయికి వీపు పైన మరియు చేతుల పైన పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న బైట్స్ ఉన్నాయి, సిగరెట్ తాగి పెట్టిన బైట్స్ ఉన్నట్టు కూడా మనకు మెడికల్ రిపోర్ట్లో రావడం కూడా జరిగింది. వాటితో పాటు పిల్లలైనా గట్టిగా అరిస్తే వాళ్ళని కర్రతో కొట్టడంతో పిల్లలు బాగా గట్టిగా అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళ సమాచారం మేరకు వాళ్ళ వీళ్ళని కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. నిన్న కేసు నమోదు చేసినాం. మనకు ఐసీడీఎస్ వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసి ఆ పిల్లల్ని శిశు సంక్షేమ భవన్ సూర్యాపేట వాళ్ళకి అప్పచెప్తూ ఈరోజు వీళ్ళిద్దరిని కూడా మనం తరలిస్తూ కేసుకు రిమాండ్ తరలిస్తూ వాళ్ళని జైలుకి పంపడం జరుగుతూ ఉంది. సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైనది. అలాంటి తల్లిదండ్రులే పిల్లలపైన కర్కశంగా కఠినంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి సమాజంలో ఇలాంటి జరగకూడదని చెప్పని కోరుకుంటూ వీళ్ళకి తగు చర్య నిమిత్తమై శిక్ష పడాలనే ఉద్దేశంతో వీళ్ళని కోర్టుకు పంపడం జరుగుతుంది.